చాలా బాధాకరం ఏంటంటే పాకిస్తాన్ దేశం ఒక దేశం గురించి మాట్లాడే స్థాయి నాకుందో లేదో తెలియదు, కానీ భారతదేశం మీద పోరాటం చేస్తామన్న స్థాయి మాత్రం పాకిస్తాన్ దేశానికి లేదు. కేవలం ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకొని ఉగ్రవాదుల్ని ముందు నడిపించి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆ దేశం బతుకుతూ పక్కన ఉన్నటువంటి భారతదేశం మీద మేము కత్తి దూస్తామనంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి భారత ప్రజలు సిద్ధంగా లేదు. భారతీయులు అన్నటువంటి వాళ్ళు ఒక మాటగా ఒక బాటగా ఈ దేశం సమస్య వచ్చినప్పుడు దేశమంతా ఒక్కటే, మేమంతా ఒక్కటే, ఏ సందర్భంలో అయినా మా దేశం మీద దండయాత్రకి ఎవరు వచ్చినా తిప్పి కొట్టడానికి మేము సిద్ధమని చెప్పి ఉక్కుపాలు తాగే పసి బిడ్డ సైతం ఈ దేశంలో భారతదేశాన్ని రక్షించుకోవడానికి భారత ప్రభుత్వానికి భారత మిలిటరీ సంస్థలకు తోడుగా నిలబడుతుందనేటువంటి విషయం 3 రోజులుగా మనం కంటికి కట్టినట్టు చూస్తున్నాం. గతంలో అనేక సందర్భాల్లో యుద్ధాలు జరిగాయి. చైనా దేశంతో యుద్ధం జరిగింది, బంగ్లాదేశ్ విడుదలకు ఒక యుద్ధం చేశాం, రకరకాల యుద్ధాలు చూసాం. అప్పుడు మీడియా లేదు. 3 రోజులకో 4 రోజులకో ఒక ఫోటో వస్తే మీడియా పత్రికల్లో కూర్చోవాలి. ఇవాళ అక్కడ బ్లాస్ట్ జరుగుతుంటే ఇక్కడ కనబడతా ఉంది. అక్కడ వైమానిక దళాలు వాళ్ళు ముందుకు దూసుకు వెళ్తుంటే ఇక్కడ కనబడతా ఉంది. ఇంకా అసలు మన ఆర్టిలరీ వ్యవస్థ అడిగే పెట్టలేదు. కేవలం వైమానిక సామర్థ్యంతోనే ఇవాళ పాకిస్తాన్ ఇతర దేశాలను పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది. అయ్యా మీరు మాకు సాయం చేయండి, లేకుంటే భారతదేశానికి నచ్చజెప్పి మా మీద బాంబులు వేయొద్దని చెప్పండి అని చెప్పే పరిస్థితికి దిగజారిపోయింది పాకిస్తాన్ దేశం. ప్రజాస్వామ్యం లేదు ఆ దేశంలో. ఇవాళ మాకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు, అన్ని పార్టీలు గెలుస్తున్నాయి, అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, నాయకత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, సిద్ధాంతాలు విధానాలు మారుతున్నాయి. కానీ పాకిస్తాన్ దేశానికి మాత్రం ఒకటే విధానం, ఆ విధానమే ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదం చేతుల్లో బందీలయ్యారు పాకిస్తాన్ మిలిటరీని. ఆ మిలిటరీ చేతిలో బందీ అయింది పాకిస్తాన్ ప్రభుత్వం. కాబట్టి ప్రజాస్వామ్యం లేదు పాకిస్తాన్. పేరుకే ఎన్నిక, గెలిచిన వాడు చెప్తే వినే మాట మిలిటరీ అధికారులు వినరు, మిలిటరీ అధికారులు చెప్తే ఉగ్రవాదులు వినరు. అది వాళ్ళ పరిస్థితి. భారతదేశం అది కాదు. ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. భారత రాజ్యాంగాన్ని సృష్టికర్తలు అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ లాంటి మహానాయకులు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పెద్దలు భారత రాజ్యాంగాన్ని సృష్టిస్తే ఆ రాజ్యాంగంలో ప్రతి అక్షరానికి ఈ దేశంలో విలువ ఉంది. ఆ అక్షరపు విలువలే ఇవాళ భారత రాజ్యాంగాన్ని, భారతదేశంని కాపాడుతుంది. కాబట్టి ఇవాళ మన దేశంతో పోరాటం చేసే స్థాయి లేదు ఆ దేశం. ఇటీవల అన్ని దగ్గరలో చూసాం, ఏదో పాకిస్తాన్ అంటే చాలా మంది ఏదో పాకిస్తాన్ లేదు మనలాంటి దేశం అనుకుంటారు. ఇవాళ తిండి గింజలు లేనటువంటి దేశం పాకిస్తాన్, అప్పు దొరకని దేశం పాకిస్తాన్, ఉగ్రవాదుల రక్షణలో కాలం గడుపుతున్న దేశం పాకిస్తాన్. ఇవాళ మనకు అటువంటి పరిస్థితి లేదు. మన పరిపాలన మందే, మనం ఎన్నుకున్న నాయకులే మనల్ని పరిపాలిస్తున్నారు. ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీయే కాదు, ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, ఒక కూటమి నాయకత్వమే కాదు, అనేక పార్టీలు రాష్ట్రాల్లో ఇవాళ అధికారంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తూ ఉంటారు. ఇది భారత రాజ్యాంగం యొక్క అందమైనటువంటి చరిత్ర పుటం అని చెప్పి చెప్పడం తప్పదు. కాబట్టి భారతదేశాన్ని ఢీకొట్టే సామర్థ్యం
పాకిస్తాన్ దేశానికి లేదు. మరి ఉగ్రవాదుల మాటలు నమ్మి తొందరపాటుగా దుందుడుకుగా ముందడుగు వేసి ఇవాళ ఫలితాన్ని అనుభవిస్తూ మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎవరి వైపో చూస్తూ చేతులెట్టి ప్రాధేయపడుతున్నటువంటి ఆ దేశం ఇవాళ. కాబట్టి పాకిస్తాన్కి మన దేశాన్ని ఢీకొట్టే సత్తా లేదు. ఇవాళ కాదు, ఇంకొక నెల రోజుల తర్వాత అయినా ఎంతకన్నా ప్రమాదకరాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ దేశ భద్రతకు కానీ మునుగడికి కానీ భారత జాతి అంతా ఒక్కటై ఈ దేశంలో ఉన్నటువంటి రక్షక భటులకి రక్షక దళాలు భారత ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుంది అన్నటువంటి ఏకైక సత్యాన్ని రుజువు చేసినటువంటి భారతీయ పౌరులందరికీ కూడా ఇవాళ మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం యొక్క గొప్పతనం. మహిళా కమాండర్లు కొట్టిన కొట్టుడికి ఇవాళ ఒక దేశం వెనకడుగు వేసి వెళ్ళిపోతుంది అని అంటే మన మహిళా శక్తి ఎంత పెద్దదో చూడండి. అందుకనే ఒక్క బొట్టు సింధూరం కింద రాలితే ఈ దేశంలో ఉన్నటువంటి 60 కోట్ల మంది మహిళలు సింధూరానికి విలువనిచ్చి ఆ విలువని కాపాడుకుని భరతమాత సింధూరం ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో మహిళలే ముందుండి శత్రు దేశాన్ని పారదోలారని అంటే అది ఈ దేశం మహిళా శక్తి యొక్క గొప్పతనం, శక్తి సామర్థ్యాలు అని చెప్పి చెప్పబడుతుంది. కాబట్టి భారతదేశం యొక్క మహిళా శక్తి, భారతదేశం యొక్క రక్షక దళం, మహిళా రక్షక దళానికి కూడా ఇవాళ మనం అందరం చేతులెత్తి నమస్కరించాలి. సింధూరానికి మనం అందరం ఇచ్చేటువంటి విలువ అంత గొప్పదని చెప్పాల్సిన అవసరం.